గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 253 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 254వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వ్యాస ఉవాచ హృది కామద్రుమశ్చిత్ర మోహ సంజయ సంభవ క్రోధమానమః స్కంద విజిత్సా పరిషేచన తస్య చాజ్ఞానమాధార ప్రమాద పరిషేచనం సోభ్యసూయ పలాశోహి పురా దుష్కృత సారవహన్. వ్యాస భగవానుడు సుఖయోగితో చెప్తున్నాడు, మనుష్యుల హృదయాల్లో మోహబీజం నుండి పుట్టిన కామవృక్షం ఉన్నది. క్రోధం మానం దాని యొక్క కాండం, కర్మేచ్ఛ గడప, అజ్ఞానం దాని మూలం, ఏమరపాటు జలం, అసూయ దాని ఆకులు, గత జన్మలో చేసిన పాపం దాని చేప. సమ్మోహ చింతాపిటప శోక శాఖో భయాంకుర మోహనీభి పిపాసాభి దతాభిరనువేష్టిత. శోకం అనేది దాని కొమ్మలు, సమ్మోహం చింత దాని రెమ్మలు, భయం దాని అంకురం, మోహాన్ని కలిగించే తృష్ణాలతలు దాన్ని చుట్టుముట్టి ఉంటాయి. ఉపాసతే మహావృక్షం సులుబ్ధా తత్వలేప్సవ ఆయసై సంయుతాపాసే ఫలతం పరివేశ్యతం. లోగులు ఇనప గొలుసులు వంటి వాసనా బంధాల్లో చిక్కుకొని పండ్లనిచ్చి ఆ చెట్టుని 4 వైపులా చుట్టి కూర్చుంటారు. ఆ పండ్లను పొందాలని ఆశపడుతూ ఉంటారు. యస్తాన్ పాశాన్వసే కృత్వా తం వృక్షమపకర్షతి గతః సదుఃఖయోరంతం జరామరణయోర్ధ్వయో. ఆ పాశాలను వశం చేసుకుని ఆ చెట్టును పెకలించగలిగిన వాడు జరామృత్యు వల్ల కలిగే 2 దుఃఖాలను దాటిపోగలడు. సంరోచ్య కృతప్రజ్ఞ సదా ఏ నహి పాదపం సతమేవ తతోహంతి విషగ్రంథిరివాతురం. కానీ మూర్ఖుడు పండ్ల మీద ఆశతో ఎప్పుడూ దాన్ని ఎక్కుతూ ఉంటాడు. విషగులిక రోగిని చంపినట్లు ఆ చెట్టు ఆ మూర్ఖుని చంపేస్తుంది. తస్యానుగత మూలస్య మూలముద్రియతే ఫలాత్ యోగ ప్రసాదాత్ కృతినా సామ్యేన పరిమాసిన. ఆ కామవృక్షపు కొమ్మలు చాలా దూరం వ్యాపించి ఉంటాయి. పండితుడు జ్ఞానయోగ ప్రసాదం వల్ల సమత అనే ఉత్తమ ఖడ్గంతో శక్తినంతా వాడి ఆ చెట్టును మొదలంటా నరుకుతాడు. ఏవం యో వేద కామస్య కేవలస్య నివర్తనం బంధం వై కామశాస్త్రస్య స దుఃఖాన్యతివర్తతే. ఈ రీతిగా ఒంటరినైనా కామాన్ని మరలించే ఉపాయాన్ని, కామశాస్త్రం కేవలం బంధనం అనే అంశాన్ని గ్రహించిన వాడు దుఃఖాలను దాటిపోతాడు. శరీరం ప్రమిచ్చాహు స్వామినా బుద్ధిరిష్యతే తత్వబుద్ధే శరీరస్థం మనోనామార్థచంతకం. శరీరాన్ని పురం అంటారు, బుద్ధి దానికి రాణి. నిశ్చయాత్మకమైన బుద్ధి అనే రాణికి అర్ధచింతనలో సహకరించే మంత్రి మనస్సు. ఇంద్రియాని మనస్పౌరా తతద్ధంతు పరాకృతి తత్ర ద్వౌ దారుణౌ దోషౌ తమో నామరజస్తథా తదర్థం ఉపజీవంతి పౌరా సహపురేశ్వరై. ఇంద్రియాలు మనస్సు అనే మంత్రి అధీనంలో ఉంటాయి. మనస్సు గొప్ప గొప్ప పనులు చేయవలసి వస్తుంది. వాటిలో దారుణమైన దోషాలు 2, అవి తమస్సు, రజస్సు. పురేశ్వరులైన మనస్సు, బుద్ధి జీవులతో కలిసి
పౌరులైన ఇంద్రియాలు విషయాలను అనుభవిస్తాయి. అద్వారేణ తమేవార్థంతో దోషాపు ఉపజీవిత తత్ర బుద్ధిర్హి దుర్దర్శామన సామాన్యమస్మృతి. రజస్తమో గుణాలు నిషిద్ధ మార్గం ద్వారా ఆ విషయ సుఖాలను ఆశ్రయిస్తాయి. బుద్ధి తిరుగులేనిదైనా మనస్సాహచర్యం వల్ల మనస్సుతో సమానమవుతుంది. పౌరాశ్చాపి మనస్త్రస్త్ర తేషామపి చలాస్థితి తదర్థం బుద్ధిరధ్యాస్తే సౌనర్థ పరిశీలితై. ఇంద్రియ రూప పౌరులు కూడా మనస్సుకు భయపడి మనస్సు వలె చంచలవుతారు. బుద్ధి కూడా ఆ అనర్థాన్నే నిశ్చయిస్తుంది. దాంతో ఆ అనర్థం స్థిరంగా నిలుస్తుంది. యథర్థం పృథగధ్యాస్తే మనస్తత్ పరిశీదతి. పృథగ్భూతం మనోబుద్ధ్యా మనోభవతి. కేవలం బుద్ధి అవలంబించిన విషయాన్నే మనస్సు కూడా ఆశ్రయిస్తుంది. బుద్ధితో మనస్సు వేరుపడినప్పుడు అది ఒంటరిగా ఉంటుంది. తత్రైనం విధృతం శూన్యం రజ పర్యవతిష్టతే. తన్మనః కృతే సఖ్యం రజసా సహ గంధదం తం చాదాయ జనం పౌరం రజసే సంప్రయచ్చతి. అప్పుడు వివేకశూన్యమైన మనస్సును రజోగుణం చుట్టుముడుతుంది. ఆ మనస్సు రజోగుణంతో సఖ్యతను ఏర్పరచుకుంటుంది. ఆపై మనస్సు ఇంద్రియాలనే పురజనుల్ని రజోగుణం కామం చేతిలో పెడుతుంది. రజోగుణము కామము చేతిలో పెడుతుంది. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి సుఖానుప్రశ్నే 450 ఇది వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 254 అధ్యాయం. రేపు 255 అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.